నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి ఈడ్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ రోజు రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? నేటి పంచాంగం 27 సెప్టెంబర్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం భాద్రపద మాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 8 నిమిషాలు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 8 నిమిషాలు. తిథి దశమి మధ్యాహ్నం 1:20 వరకు, నక్షత్రం పుష్యమి రాత్రి తెల్లవారుజామున 1:20 వరకు. యోగాలు శివ రాత్రి 11:34 వరకు, కరణం విష్టి మధ్యాహ్నం 1:20 వరకు. అలాగే కరణం భవ రాత్రి తెల్లవారుజామున 2:01 వరకు. రాహుకాలం ఉదయం 10:37 నుంచి 12:07 వరకు. గుళిక కాలం ఉదయం 7:36 నుంచి 9:06 వరకు. యమగండం మధ్యాహ్నం 3:07 నుంచి 4:38 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:43 నుంచి 12:31 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుంచి 9:18 వరకు. మరల మధ్యాహ్నం 12:31 నుంచి 1:19 వరకు. అమృతకాలం 6:28 నుంచి 8:11 వరకు. వర్జ్యం ఉదయం 8 గంటల 9 నిమిషాల నుంచి 9:52 వరకు. ఇది నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి రాశి ఫలితాల వివరాలు కూడా తెలియజేస్తారా? తప్పనిసరిగా. మేషరాశి. అమ్మ, మరి మొదటి రాశిగా మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు ముందు మనం పరిగణలోకి తీసుకోవాలి. మేషరాశిలోకి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి కార్యక్రమంలోనూ తల్లి యొక్క సపోర్ట్ అనుకోవచ్చు, వారి యొక్క ఆశీస్సులు అనేవి ఉంటాయి. విద్యాపరంగా చాలా అభివృద్ధికరంగా ఉంటారు. విద్యార్థులకి చాలా అనుకూలమైన సమయం. అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ, ఆదాయానికి సంబంధించిన విషయాల్లో కానీ అన్నీ కూడా వీళ్ళకి వీలైనంత వరకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన విషయాలు సేకరణ, అంతేకాకుండా సమయానికి ఆహారం అవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం వల్ల ఈ రోజున వాతావరణం చాలా వీళ్ళకి ప్రశాంతంగా గడిచినప్పటికీ కుటుంబంలో మాత్రం వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఘర్షణాత్మకమైన వాతావరణం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెడితే బాగుంటుంది. భాగస్వామ్య వ్యవహారాల్లో కూడా వీళ్ళంత జాగ్రత్తలు అవసరం అన్న విషయాన్ని కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వృషభ రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. వీళ్ళకి ఈ రోజున సామర్థ్యాలు చాలా బాగుంటాయి. మీలో ఉండే ఇంటర్నల్ స్కిల్స్ అంటే వైవిధ్యభరితంగా కొన్ని కార్యక్రమాలు మీరు చేయగలిగిన శక్తియుక్తులు అనేవి బయటికి రావడం, అలాగే వ్యక్తుల సహకారం, మిత్రులతో కలిపి సమయాన్ని సద్వినియోగపరుచుకోవడం, నూతన పరిచయాలతో కూడిన విషయాలలో, అలాగే ప్రయాణాల విషయాలలో చాలా వరకు మీకు ఫర్గా ఉండడానికి ఆస్కారం అనేది. అలాగే వాతావరణంలో ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా ఉండేట్టుగా మీరు దాన్ని మలుచుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలున్న రోజుగా మనం భావించవచ్చు. అలాగే రోగనిరోధక శక్తి విషయంలో కూడా అది చాలా అనుకూలంగా ఉండడం అనేది. అంతేకాకుండా క్రియేటివిటీ అనేది పెరగడం, విద్యార్థులకు విద్యా సంబంధం విషయాల్లో అనుకూలత. మిథున రాశి. అమ్మ, మరి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు మృగశిర 3-4 పాదాలు, అలాగే ఆరుద్ర 4 పాదాలు, అలాగే పునర్వసు 3 పాదాలు. వీళ్ళకి ఈ రోజున ఆర్థిక విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. మీ మాటకి గౌరవం, విలువ పెరుగుతుంది. కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మికంగా బంధువులు రావడం, వారితో మీరు సమయాన్ని చక్కగా సద్వినియోగపరుచుకోవడం మొదలైన దానికి అవకాశం అనేది ఒకటి. అంతేకాకుండా మీ యొక్క ఆలోచనలు ఫలించటం, ఇతరులకు మీరు సలహాలు ఇవ్వడం అనేది, కుటుంబంలో వాతావరణం అనుకూలంగా ఉండడం మొదలైనవి జరిగినప్పటికీ కనబడని ప్రశాంతత లోపం అనేది కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అంటే అన్నీ చేస్తూనే ఉంటారు, ఆర్థికంగా బాగానే ఉంటాయి, కుటుంబ వ్యవహారాలు బాగానే ఉంటాయి, కానీ ఏదో తెలియని కొంత అలజడి అలాంటి వాటికి కొంత ప్రశాంతత అనేది లోపం ఉంటుంది. కాబట్టి వీళ్ళంతవరకు ప్రశాంతతకి భంగం కలిగించే విషయాలకు దూరంగా ఉండాలి. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కర్కాటక రాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు.
వీళ్ళు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు, కార్యక్రమాలు అమలుపరుస్తారు, అనుకున్న లక్ష్యం దిశగా పెడతారు. ఎదురు చూస్తున్న ఫలితాలన్నీ కూడా వీళ్ళకు అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ముఖ్యమైన వ్యక్తుల యొక్క సహకారంతో ఆగిపోయిన పనులని చక్కగా పూర్తి చేసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఎక్కడ ఎలాంటి అపజయము ఎదురవ్వకుండా చాలా చక్కటి ప్లాన్తో వీళ్ళు ముందుకు వెళ్ళి అపజయం ఎదురవుతున్న సందర్భాల్లో కూడా దాన్ని జయంగా మార్చుకునేంత శక్తియుక్తుల్ని ప్రదర్శించుకుంటూ ముందుకు పెడతారు. సింహరాశి. మరి తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకోవాలి. అది మఖా, పుబ్బ, ఉత్తర 1వ పాదం. సింహరాశి వారికి ఈ రోజున ఖర్చులు అధికంగా ఉంటాయి. చేస్తున్న పనులలో కొంత ఆందోళనకరంగా, అంటే బంధుమిత్రులతో కానీ వ్యక్తులతో సంప్రదించేటప్పుడు కానీ ప్రయాణాల పరంగా కానీ కొంత ఇబ్బంది అనేది ఉన్నప్పటికీ మీరు మీ యొక్క నాయకత్వ లక్షణాలతో, శక్తియుక్తులతో, ధైర్య సాహసాలతో దాన్ని కూడా అధిగమించగలరు. అలాగే సమయానికి విశ్రాంతి అనేది ఖచ్చితంగా అవసరం. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. నూతన పెట్టుబడుల కోసం ఆలోచనలు అధికంగా చేస్తారు. అంతేకాకుండా ముఖ్యమైన వ్యక్తుల యొక్క సహకారం మీరు ఆశించిన స్థాయిలో లేదు అని కొన్ని సందర్భాల్లో మీరు బాధపడడానికి అవకాశం ఉంది. కానీ అది తాత్కాలికమే. ఆ విషయంలో అంత బాధపడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా మీరు పెట్టుకున్న లక్ష్యం దిశగా మీరు వెళ్ళడానికి చాలా తొందరలో మీరు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కన్యా రాశి. మరి తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి యొక్క ఉత్తర మిగిలిన పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు. ఈ కన్యా రాశి వాళ్ళకి ప్రతి కార్యక్రమం కూడా వీళ్ళకు అనుకూలంగా ఉంటుంది. ఎదురు చూస్తున్న విషయాలు వినడం, ఆశించిన విషయాల్లో విజయం, సంతానంతో సఖ్యత, మీ స్నేహితుల్ని కలవడం, చిన్ననాటి మిత్రుల సహకారంతో చేద్దాం అనుకున్న పనులు ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంది. ఇష్టమైన కార్యక్రమాలు సిద్ధిస్తాయి. కానీ మనసు మాత్రం తెలియని ఆందోళనకు అవకాశం అధికంగా ఉన్న రీత్యా, కొంత ప్రశాంతత లోపం అయ్యే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు ప్రశాంతతని భంగం కలిగించే వ్యక్తులతో కానీ పరిస్థితులతో కానీ వీలైనంత దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. అంటే ఘర్షణాత్మకంగా మనసులో ప్రశాంతత అనేది లోపించడం, కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో ఆకస్మికంగా చికాకులు కలగడానికి అవకాశం ఉన్న రీత్యా వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. తులారాశి. మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. తులారాశిలోకి మొట్టమొదటిగా వచ్చే నక్షత్రాలు మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు. వీళ్ళకి వృత్తిపరమైన విషయాల్లో చాలా అనుకూలతలు, అలాగే వృత్తిలో వీళ్ళకి గౌరవంతో పాటుగా అభివృద్ధి, నూతన విషయాలకి శ్రీకారం చుట్టడం, వీళ్ళ యొక్క నాయకత్వం అనేది బయటికి రావడం మొదలైన వాటికి అవకాశం ఉంది. కానీ ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులు, అంటే మీరు ఎక్కడన్నా లోన్లు తీసుకున్నా, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ, పార్టీషన్కి సంబంధించిన విషయాల్లో కానీ అలాంటి వాటికి, అలాంటి ఇబ్బందులకి, జగడాలకి వీళ్ళంత దూరంగా ఉండాలంటే కొన్నిసార్లు మీ తప్పు లేకపోయినా అనవసరమైన డిస్కషన్స్, వాటి వల్ల కొంత మనస్తాపం అనేది జరుగుతుంది. కాబట్టి వాటికి ఒకటి దూరంగా ఉండాలి. తర్వాత వ్యక్తిగత శ్రద్ధ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. అలాగే ఇబ్బంది పెట్టే వ్యక్తులని మీరు తెలివిగా వాళ్ళని ఎదురు దెబ్బ కొట్టడానికి మీ యొక్క ఆలోచనలు ఎప్పుడు మీకు ఉంటాయి. సమస్య ఏదైనా ఎదురైనప్పుడు ఘర్షణ పడకుండా వీలైనంత వరకు మధ్యవర్తులైన మిత్రుల ద్వారా ఆ రకమైన చికాకుని అధిగమిస్తూ ముందుకు పెడితే జయం మీదయ్యే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాము. విశాఖ 4 పాదాలు, 4 పాదం, అలాగే అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. వీళ్ళకి ఈ రోజున తండ్రితో కానీ, పెద్దలతో కానీ, గురువులతో కానీ చర్చలకి, అలాగే ఆ మాటలు వాటితో కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్నా వారితో మీకు అభిప్రాయ భేదాలు రాకుండా ఉండాలి ఒకటి. రెండోది, కొన్ని సందర్భాల్లో వారి మీద కూడా మీకు అకారణం అని అనలేం, కానీ వారి యొక్క చర్యల వల్ల కానీ తెలిసి తెలియక వారి యొక్క ప్రవర్తనలో ఏదైనా ఒక విషయం మీ మనసుకు కొంచెం కష్టం కలిగించేట్టుగా ఉండడం, దానివల్ల మీకు కొంచెం మనస్తాపం కలిగేందుకు అవకాశాలు. విద్యార్థులు ఉన్నత విద్య కోసం దూర ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు కష్టం మీద ఫలిస్తాయి. మిశ్రమ ఫలితాలతో అది విద్యార్థుల ఉన్నత విద్య కానీ, పెద్దల సంప్రదింపులు కానీ,
దైవ కార్యాలు కానీ పుణ్యబలం పెరిగే విషయంలో కానీ మీరు మిశ్రమ ఫలితాలతో ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. పరిస్థితులు ఎలా ఉన్నా మీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా లాభపరంగా ఎలా చేస్తే మీరు ముందుకెడతారు అన్న విషయంలో చాలా చక్కగా మీ తెలివితేటలను ఉపయోగిస్తూ మాత్రం ముందుకెడతారు. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనస్సు రాశి వారికి ఈరోజు రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటించారు? ధనస్సు రాశిలోకి ముఖ్యంగా తీసుకుంటే మనం ఈ యొక్క మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పదం వస్తాయి. వీళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో కొన్ని ఆటంకాలు, ముఖ్యమైన విషయాలు వాయిదా పడడం, దానివల్ల మనసు కొంత సంతృప్తి తగ్గడం, అలాగే సమయానికి ఆహారం కానీ నిద్ర కానీ అంటే విశ్రాంతి లోపం అనుకోవచ్చు, వాటి విషయాలు కొంత చికాకులు లాంటివి ఉన్నప్పటికీ వాటిని అధిగమించే విధంగా మీరు వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వృత్తిపరంగా ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతారు, కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు కీలకమైన విషయాల్లో. అలాగే రావలసిన లాభాలు దూర ప్రదేశాల నుంచి కానీ స్త్రీల నుంచి కానీ అంటే కుటుంబంలో ముఖ్యంగా భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కానీ ఒక చక్కటి విషయాలు వినడానికి అవకాశం అనేది అధికంగా ఉంది. అలాగే బంధువర్గంలో ముఖ్యంగా తల్లి వైపు ఉండే బంధువర్గాల వైపు నుంచి మీకు వృత్తిపరమైన సపోర్ట్ అనేది అంటే వృత్తి కోసం ప్రయత్నం చేసేవారికి ఆ రకమైన అవకాశాలు, విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో చక్కటి అవకాశాలు, నూతన ప్రాజెక్ట్స్ రావడానికి అవకాశాలు లాంటివి అవకాశం ఉంది. మకర రాశి. అమ్మ, మరి మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశి వాళ్ళకి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 పాదాలు. వీళ్ళకి నూతన గుర్తింపులు అనేవి అధికంగా ఉంటాయి. భాగస్వామికి చక్కటి గుర్తింపు, సంఘంలో గౌరవం, ఆశించిన స్థాయిలో వాళ్ళు ముందుకు వెళ్ళడం, అలాగే ఇష్టపడిన వ్యక్తులతో వాటికంటే కొన్ని ఫైనల్ కన్క్లూజన్స్కి రావడం, ప్రియమైన వ్యక్తులతో కలిపి సంప్రదింపులు జరపడం మొదలైన వాటికి ఆస్కారం అయితే ఉంది. అలాగే దాంతోపాటుగా మీకు సంబంధించిన రుణాలు లేకపోతే మీ పైన శత్రువులు ఎవరైనా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, వాళ్ళందరి విషయంలో కూడా మీరు ఆధిపత్యంతో వాళ్ళందరినీ కూడా అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా వృత్తికి సంబంధించిన విషయాల్లో అది కూడా స్కిల్ వైజ్ అంటే ఏదైనా క్రియేటివిటీ సంబంధించిన వృత్తులు, కళారంగంలో ఉండేవాళ్ళు, సినీ రంగంలో ఉండేవాళ్ళు, స్త్రీలకు సంబంధించిన ఈ యొక్క బ్యూటీ క్లినిక్లు ఇలాంటివి, లేకపోతే స్త్రీలకు సంబంధించిన వృత్తులు, వీటిల్లో మంచి అభివృద్ధి ఉండే విధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి ఒకటి కనబడుతుంది. కానీ ముఖ్యంగా మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏదన్నా పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే రుణములు తీసుకునే విషయంలో కానీ గవర్నమెంట్ సంబంధమైన వ్యక్తులతో కానీ ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులతో కానీ సంప్రదించేప్పుడు వాగ్వాదాలకు లోను కాకుండా సంయమనం పాటించి పని అయ్యేట్టుగా మీరు ప్రవర్తించినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళు ఆశించిన ఫలితాలని అతి కష్టం మీద శ్రమతో విజయాన్ని సాధిస్తారు. పోటీలలో నెగ్గడానికి మీరు చేసే కార్యక్రమాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ కృషికి, పట్టుదలకి, ఇంతకాలం చేసిన కష్టానికి, గత కొద్ది రోజులుగా ఆగుతూ వస్తున్న పనులకి, హృదయాందోళన మొదలైన వాటన్నిటికీ పరిష్కారంలాగా పనులు ముందుకెళ్లే అవకాశం ఉన్నప్పటికీ పెద్దలతో సంప్రదించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు లేకపోతే ఏదైనా లోన్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, పెట్టుబడుల విషయంలో కానీ, ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఆచితూచి వ్యవహరించాలి. అంటే ఆకస్మికమైన వ్యక్తులతో అనుకోని మాటలకి, విమర్శలకి అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు అలాంటి విషయాలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనుకున్నప్పుడు జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరమైన విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యమైనది. విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు, అలాగే దాని మీద మన యొక్క ఏకాగ్రత పెరిగే విధంగా ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ఇలాంటివన్నీ కూడా చాలా అవసరమని గుర్తుంచుకోవాలి. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా పూర్వభద్ర 4 పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. వీళ్ళకి వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది.
మీ యొక్క సలహా సంప్రదింపుల కోసం ముఖ్యులు మిమ్మల్ని సంప్రదిస్తారు. స్నేహితులతో కలిసి మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి, వాళ్ళతో కలిపి రోజును ఉల్లాసంగా గడపడానికి ప్రయత్నాలు చేస్తారు. సంతాన వర్గానికి అభివృద్ధికరంగా ఉంటుంది. పెట్టుబడుల మీద మీరు ఆలోచనలు చేస్తారు. భాగస్వామితో కలిసి తీసుకునే నిర్ణయాలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఉన్నప్పటికీ మాట పట్టింపు అనేది రాకుండా ఇద్దరూ కలిపి చక్కగా సమన్వయం పాటించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి మనం అనుకోవచ్చు. అలాగే దాంతోపాటుగా మీ యొక్క తోబుట్టువులతో కానీ, మిత్రులతో కానీ, అలాగే మీ ఆరోగ్య విషయాల్లో కానీ చాలా విషయాలు మీకు అనుకూలతల్ని సిద్ధింపచేసే విధంగా ఉంటాయి. అంటే వీళ్ళు మనకి సహకరిస్తారా లేదా, ఒకప్పుడు వీరితో మనకి ఇబ్బంది ఎదురైంది అనుకున్న వ్యక్తులతో కూడా వాతావరణం మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందన్న విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అమ్మ, ఇక ద్వాదశ రాశులు అందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? ఈ రోజున అన్ని రాసుల వాళ్ళకు కూడా తమ తమ ఇష్టదేవంతో పాటుగా వీలైతే లలితా సహస్రనామాలు వినడం అనేది చాలా మంచి విషయంగా మనం భావించవచ్చు. అంటే అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు కానీ, లలితా సహస్రనామాలు వినడం కానీ, కొన్ని సందర్భాల్లో మణిద్వీప వర్ణన వినడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంటే నూతన గృహాల కోసం కానీ, లేకపోతే ఉన్న గృహంలో అన్యోన్యత బాగుండడానికి అన్నిటికీ కూడా మణిద్వీప వర్ణన వినడం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అది కూడా చేయగలిగిన వాళ్ళకి అనుకూలత ఉన్నట్టుగా మనం కూడా భావించవచ్చు. అలాగే అందరూ కూడా ఇది సామూహికంగా చెప్తున్న రాశి ఫలాలు కాబట్టి కేవలం తమకే వర్తిస్తుందని అనుకోకుండా తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి ఇవి చూసుకోవాలన్న విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నేటి విశిష్టత అమ్మ, మరి రోజు అంటే ఆ రోజుకున్నటువంటి విశిష్టతను చాలా చక్కగా వివరిస్తారు. మరి ఈ రోజు విశిష్టతలో భాగంగా నాకు ఒక చిన్న సందేహం ఉంది. అంటే ఇప్పుడు మనం పిల్లల్ని చూస్తే చాలా మంది స్టడీస్ పైన ఫోకసింగ్ అనేది ఉండట్లేదు. అవును. అంటే నిజంగా విద్యార్థులు చదువులో మంచిగా రాణించాలంటే కనుక ఏం చేయాలంటారు? బాగుంది, మంచి ప్రశ్న ఇదే. ఇది అందరు విద్యార్థులకు ఉపయోగపడేది. ఇది చెప్పుకునే ముందు మనం ఒక చిన్న కథని ముందు విని దాంట్లోంచి మనం దాని యొక్క పరిష్కారం గురించి ఆలోచిద్దాం. మొట్టమొదటి ఏంటంటే, ఇదివరకు రోజుల్లో గురుకులాలు ఉండేవి, వినే ఉంటావు కదా. అంటే ఇప్పుడంటే విద్యార్థులు స్కూల్కి వెళ్ళడం, కాలేజీకి వెళ్ళడం, తల్లిదండ్రులు. అప్పటి రోజుల్లో ఎలా ఉండే ఉంటే కొన్ని క్రితం అక్కడ గురుకులాల్లోనే విద్య అభ్యసించాలి స్టూడెంట్లు. అక్కడే ఉండడం, అక్కడ పనులు అంటే ఎలా ఉంటాయి, అక్కడ మొక్కలకి నీళ్లు పోయడము, అలాగే ఏదైనా వంట విషయంలో సాయం చేయడం, మొత్తం అనమాట. అదొక టైప్ ఆఫ్ హాస్టల్ కమ్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం అనుకోవచ్చు. అలాగా ఆ గురుకులంలో ఉపాధ్యాయుడికి సహకారాలు చేస్తూ మొక్కలకి నీళ్లు పోయడం, అక్కడ పనుల్లో సాయం చేయడం, అలాగే వంట, అన్ని విషయాలు అంటే వాళ్ళే ఆ స్టూడెంట్లు అందరూ కలిసి చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. గురుకుల విద్య అనేది పూర్వకాలంలో రాజుల కాలం నుంచి కూడా ఉంది. వాళ్ళ పిల్లల్ని అక్కడ పెట్టి అన్ని రకాల అస్త్ర విద్యలు నేర్పించేవాళ్ళు కొందరైతే, కొందరు మామూలుగా విద్యా సంబంధమైన విషయాలు రాను అలా తగ్గుతూ వచ్చింది అది. అలాంటి సమయంలో ఒకానొక అబ్బాయిని వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ విద్య కోసం పెట్టారు. ఆ అబ్బాయిని అక్కడ పెట్టినప్పుడు ఆ అబ్బాయి ఏం చేసేవాడంటే, రోజు మిగిలిన పిల్లలతో కలిపి ఆ విద్యని అభ్యసిస్తున్నట్టు ఉన్నా కూడా విద్య మీద కన్నా కూడా అతను మిగిలిన పనులు చాలా బాగా చేసేవాడు. అంటే ఆ మొక్కలకి నీళ్లు పోయడం, తోటల్ని బాగా చూసుకోవడం, లేకపోతే ఆ యొక్క ఆహార పదార్థాల విషయంలో చక్కగా వాటిని తయారు చేయడం, ఇలాంటివన్నీ కూడా మొత్తం అక్కడ ఆ యొక్క పరిసరాలన్నీ జాగ్రత్తగా చూసుకోవడం, ఈ గురుకులాన్ని నీట్గా ఉంచుకోవడం. అంటే ఇవి నేర్చుకోవాలి, కానీ వాటిని మీద ఎక్కువ ఫోకసింగ్ అనుకో, లేకపోతే అవి బాగా వచ్చు అబ్బాయికి, అవి చాలా బాగా చేసేవాడు. మిగిలిన విద్యార్థులు ఏంటంటే వాళ్ళు దీంతో పాటుగా చదువు కూడా చదువుకునేవాళ్ళు, వాళ్ళకి చదువు బాగానే వచ్చేసేది. అయితే తర్వాత ఉపాధ్యాయుడు ఎప్పుడన్నా వీళ్ళకి ఏదైనా పరీక్ష లాంటివి పెట్టినప్పుడు కూడా ఆ అబ్బాయికి విద్యాపరమైన విషయాల్లో ఆశించిన స్థాయిలో అబ్బాయికి రాలా. మిగిలిన పిల్లలందరూ బాగా అయిపోయి ముందుకెడుతున్నా కూడా ఈ అబ్బాయి ఎక్కడ వేసిన గొంగళి అక్కడలానే ఉండేవాడు అనుకోవచ్చు. తర్వాత ఏమైందంటే, అలా అయిపోయి మిగిలిన పిల్లలందరూ నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అయినా ఈ అబ్బాయి మాత్రం మళ్ళీ అందులోనే ఉండిపోవడం. విద్య మీద అతనికి ఎంత టీచర్ ఎన్ని విధాలుగా చెప్పినా తనకి అంతగా వచ్చేది కాదనమాట. ఇంకా ఆ టీచర్ ఏం చేశారంటే, ఆ ఉపాధ్యాయుడు, నీకు రాదు, అనవసరంగా నువ్వు ఇక్కడ శ్రమ పడుతున్నావు బాబు, ఓ పని చేయి, నువ్వు మీ ఊరు వెళ్ళిపోయి మీ కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే ఉండి అక్కడ వాళ్ళతో పాటు ఇంట్లో వాళ్ళ సహకారం అందిస్తూ వాళ్ళు చెప్పినట్టుగా ఇంక ఉండిపోతే మంచిది నువ్వు అన్నట్టుగా ఇంకా బాధపడి చెప్తాడు చివరికి. అనుకున్నాక పాప అబ్బాయి ఏం చేస్తాడంటే, సరేలే ఇంకా నేను ఇంతేనేమో, నాకు ఇంకా చదువు రాదు కదా అని చెప్పి ఏం చేస్తాడంటే, అక్కడి నుంచి బాధగా
తను అన్నీ సర్దుకొని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళగా ఒక చోటుకి వెళ్ళినప్పుడు అబ్బాయి బాగా దాహం వేస్తుంది. దాహం వేస్తే ఆలోచిస్తూ ఉంటాడు అనమాట, ఎందుకు నేను ఇలా వెనకబడిపోతున్నాను, అందరూ బాగా చదువుతున్నారు, నాకు అన్ని పనులు వచ్చు, అయినా నేను ఎందుకు చదువులో ఆలోచనలోనే ఉంటాడు అబ్బాయి. ఈ లోపల ఏంటంటే అక్కడ ఆడవాళ్ళందరూ కలిపి మామూలుగా ఇదివరకటి రోజుల్లో బావులు అని ఉండేవి, మంచినీళ్ళు కోసమైనా ఏదైనా బావిలో చాద వేసి దానికి తాడు కట్టి మంచినీళ్ళు ఇలాగా తీసుకునేవాడు పైకి. అక్కడ అది చాలా రాళ్లతో కూడిన బావి, అది ఆ బావి దగ్గర ఆడవాళ్ళు ఇలాగా తీస్తున్నారు తాడుతో. దాని మీద అవన్నీ గట్టిగా అంత రాళ్ల మీద కూడా చాలా రకరకాల ఇవి పడున్నాయి, అంటే గుర్తులు. ఈ అబ్బాయి అడుగుతాడనమాట ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళ కోసం వెళ్ళినప్పుడు, అదేంటి ఇంత ఇలా ఉన్నాయి కట్టిక రాళ్ళు, వాటి మీద ఏంటి ఈ గుర్తులు ఏంటి, ఎలా వచ్చాయి, ఎలా ఎవరన్నా చెక్కారా అంటే, కాదు బాబు, రోజు మేము చాద అంటారు, చాద వేసి నీళ్లు మేము పైకి లాగుతున్నప్పుడు దానికి సంబంధించిన ఆ నులక తాడు ఉంటుంది కదా, ఆ తాడు గట్టి తాడు, అది దానికి తగిలి అలా మచ్చలు పడ్డాయి, మేము అదేంటి ఇంత మామూలుగా ఉండే ఈ యొక్క తాడుతో దాని మీద పడ్డం ఏమిటి, అలా కూడా ఉంటుందంటే, చేయగా ఇలా పడింది బాబు అని ఆవిడ చెప్తుంది. ఓకే అనుకుని ఏం చేస్తాడు, వెళ్ళిన తర్వాత అబ్బాయికి ఒకటి ఆలోచన వస్తుంది, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవడం కాదు, మళ్ళీ వెనక్కి వెళ్ళి నేను చదువుకుందాం అనుకుని మళ్ళీ వెనక్కి వెళ్తాడు. వెనక్కి వెళ్ళి ఏం చేస్తాడంటే గురువుగారు కూడా బాధపడతారు, అప్పుడే పంపించేశాడు కదా అబ్బాయిని, మళ్ళీ వచ్చావా బాబు ఏంటలా అంటే, లేదు నేను చదువుకోవాలనుకుంటున్నాను, ఈసారి నేను ఖచ్చితంగా గట్టిగా నేను ప్రయత్నం చేస్తాను, చదువుతాను నేను అనుకుంటాడు. అనుకుని ఏం చేస్తాడు, కటిక రాళ్ళ అలాంటి బావి మీద ఆ తాడుతో అంత సుతిమెత్తగా మామూలుగా ఉండే తాడుతోనే ఆ మచ్చలు పడ్డప్పుడు, నేను కూడా గట్టిగా నేను ఎందుకు కృషి చేసి చదువుకొని నేను ఎందుకు రాకూడదు పైకనే ఒక భావన లాంటిది అబ్బాయిలో వస్తుంది. వచ్చి సరే అని చెప్పి వాళ్ళతో టీచర్తో చెప్పి చాలా కష్టపడతాడు, డే అండ్ నైట్ కష్టపడి చదువుకుంటాడు, చాలా బాగా చదువుతాడు, ఇక మామూలుగా కాదనమాట. ఆ తర్వాత అతను ఒక ఫేమస్ సాంస్క్రిట్ స్కాలర్ అవుతాడు, వరదరాజన్ అని చెప్పి. ఆయన చాలా పెద్ద, ఆయన చాలా లఘు సిద్ధాంత కౌముది, మధ్య సిద్ధాంత కౌముది, దాంతోపాటు శిరస సిద్ధాంత కౌముది అనే పుస్తకాలు కూడా గ్రామర్ బుక్స్ సాంస్క్రిట్లో ఆయన రాయడం అనేది తరతరాలుగా ఆయన పేరు ప్రఖ్యాతులు ఉండడం అనేది. అంటే ఇక్కడ ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, వ్యక్తి ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది స్టూడెంట్ అనే వ్యక్తులకి ప్రాక్టీస్, దృఢ నిశ్చయం. ఒక పని చెయ్యాలి, నేను చదవాలి, శ్రద్ధ ఉండాలి, ఒక టైం టేబుల్ వేసుకోవాలి, దాని ప్రకారం చదవాలనేది మొట్టమొదటి ఇందులో మనం తెలుసుకోవాల్సింది. రెండోది, దాంతోపాటుగా ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు, ఒక ఇంగ్లీష్ సామెత కూడా మనం వింటాం. ప్రాక్టీస్ అనేది ప్రతిరోజు నిత్యం అభ్యసించాలి, దాన్ని తెలుగులో అభ్యాసన అంటారు. అభ్యాసం కూసు విద్య అని చెప్పి అది కూడా ఒక సామెత ఉంది. నువ్వు చెయ్యగా ప్రాక్టీస్ తప్పనిసరిగా నువ్వు అందులో చాలా రాటు తెలిపోతావు. చదివితేనే అన్నీ గుర్తుంటాయని కాదు, ఇవాళ చదివింది ఈ క్షణానికి గుర్తుండొచ్చు, తర్వాత 2 రోజులపైకి మర్చిపోవచ్చు, కానీ ఒకసారి మనం రాసింది 10 సార్లు ప్రాక్టీస్ చేసింది తొందరగా మర్చిపోం, అవలా ఉండిపోతాయి. అందుకే చిన్నప్పుడు కూడా పెద్దవాళ్ళు మన చేత ఏదైనా శ్లోకాలు ఏదైనా చెప్పించినా అదే పని మన చేత వల్లి వేయించగా పెద్ద అయిన తర్వాత కూడా ఆటోమేటిక్గా మనం ఎక్కడున్నా ఆ పద్యం ఎక్కడన్నా వినగానే మనం కూడా దాంతో సమానంగా చెప్పగలుగుతాం. ఎందుకది? ప్రాక్టీస్. సో జీవితంలో మనం రాణించాలి అనుకున్నప్పుడు విద్యార్థులు విద్య మీద కాన్సన్ట్రేషన్, దృఢ నిశ్చయం, శ్రద్ధ లేకుండా నువ్వు ప్రాక్టీస్ లేకుండా వెళ్ళి అక్కడ కూర్చున్నంత మాత్రాన విద్యలో రాణించవు. పుస్తకం ఎదురుగుండా ఉంటే విద్య రాదు, అది చదవాలి, చదివింది మనసులో పెట్టుకోవాలి, ఒక యాంబిషన్ అనేది ఉండాలి, అంటే ఒక గోల్, ఇది నా కోసమే నేను చేస్తున్నాను, రేపు పొద్దున చదివితే నేను మంచి స్థాయికి ఎడతాను, నేను ప్రాక్టీస్ చెయ్యాలి, దాని మీద ఫోకస్, అట్ ఈస్ నథింగ్ బట్ ఫోకస్ అంటారు. అంటే ఏకాగ్రతతో సాధన చేస్తే చక్కగా మంచి ఫలితాలనే విద్యార్థులకు వస్తాయి. మనం దాని మీద కాకుండా పక్కన మనం సైడ్ డైవర్షన్ లాగా మనం చేతిలో ట్యాబో లేకపోతే ఒక ఫోనో ఏదో పెట్టుకొని రకరకాలుగా మామూలుగా ఒక పక్కన క్లాస్ వింటున్నట్టుగా ఉంటూ ఇంకో పక్కన మన స్నేహితులతో చాటింగ్ లాంటివి ఇలా చేస్తుంటే దాన్ని అభ్యాసంలోకి రాదు. పుస్తకం ఎదురుగుండా ఉంటుంది కానీ నీ ఆలోచన దాని మీద లేదు. కాబట్టి దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఫస్ట్ జీవితంలో? దేనికంటే నీ యొక్క సెటిల్మెంట్ అంటే నీ చదువు అంటే నీ ఆలోచన అంటే నీ జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు పడిన కృషి, ఆ కృషే నీ ప్రాక్టీస్. కాబట్టి మంచి ప్రాక్టీస్ చేసి సక్సెస్ అయితే తప్పనిసరిగా ఇప్పుడు మనం చూస్తున్న స్కాలర్స్ కానీ స్టడీలో పేర్లు ఉండిపోయే వాళ్ళని కానీ ఎంతోమందిని చూస్తున్నాం. వాళ్ళందరికీ మిగిలిన వాళ్ళకి ఉండే తేడా ఎక్కడ ఉంటుందంటే వాళ్ళు కష్టపడుతున్నారు. ఆ కష్టం ఎలాగా? ప్రాక్టీస్. కాబట్టి ఎవరైనా సరే విద్యార్థులు ప్రాక్టీస్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి, బాగా చదువుకోవాలి, రాబోయేదాన్ని ఆలోచనలో తీసుకొని తప్పనిసరిగా ముందుకు గనక వెళ్ళినట్లయితే శ్రద్ధ, ఏకాగ్రత, ప్రాక్టీస్తో తప్పనిసరిగా ఆశించిన స్థాయికి వాళ్ళు అచీవ్ చేస్తారు.
అమ్మ, నేటి శుభదినం కార్యక్రమంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి వారి వారి రాశి ఫలితాలు తెలియజేస్తున్నాయి. నేటి పరిహారాన్ని అలాగే నేటి విశిష్టతను కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.